మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు శ్రీ యేసుక్రీస్తు శుభనామంన మీ అందరు కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి దోచుకోవటం గురించి అప్పుడప్పుడు వార్తల్లో మరి చూస్తూ ఉన్నప్పుడు మరి ప్రధానులుగా మరి అట్లాగనే మరి దేవుడు మరి అప్పగించిన అధికారులు మరి ఎన్నోసార్లు మరి ప్రజల దగ్గర నుంచి దోచుకుంటూ ఉంటారు. ప్రధానులు అంటే ప్రధానమంత్రి కాదండి, ప్రజలకు ప్రధానిగా అనే ఒక అధికారులను దేవుడు మరి ఏర్పరచుకున్నప్పుడు మరి వారు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఎన్నోసార్లు వింటూ ఉంటాం కదా మనం. దోచుకోవటం అంటే మరి లక్షలు కోట్లు కుంభకోణాలు. అట్లాగనే మరి తీహార్ జైలు అని మన ఇండియాలో మరి ఆ జైలు అయితే ప్రత్యేకంగా మరి ఇలా దోచుకున్న వాళ్ళు అంటే ఎన్నో వేల కోట్లు, అవి అసలు లెక్క కూడా మించినవంట. మరి మనకు అర్థం కానివన్నమాట. అవి అలా కేసులు సంవత్సరాలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఆ దోచుకున్న ధనం అంతా కూడా మరి ఎక్కడ పెడుతున్నారు ఏంటి అనేది మరి ఒక్కొక్కసారి అసలు అవి ఎక్కడ దాచుకున్నారు, ఇన్ని కోట్లు ఎట్లా దాచుకున్నారబ్బా అని అనిపిస్తూ ఉంటుంది. అవునా? ఎందుకంటే మనము మరి ఏదన్నా మన దగ్గర ఉన్నది కాస్త అలా దాచుకొని అది ఉన్న కొంచెం డబ్బులు పోతే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది ఈ ధనము అనేది అది దేవుడు మరి పరిపాలనకు అని అంటే ఏంటంటే ప్రజలను పరిపాలించటానికి ఇచ్చిన ధనం. మరి ఆ ధనము దోచుకోవడం అంటే అది భయం లేకుండా ఎట్లా ఉంటుందండి? అది మరి అర్థం కానిది. ఎందుకంటే ఏంటి ఆ పదవి వెనక మరి అధికారమా, లేకపోతే ఆకాంక్షనా, లేకపోతే మరి ధనాపేక్ష ఎక్కడి నుంచి వస్తుంది అంతగా ఒక్కసారి అది అని మనం చూసుకుంటే కనుక మన మానవ రక్తంలోనే కరప్షన్ అంటే లంచగొడితనం ఉందంట. ఈ లంచగొడితనం దేవా సమూలంగా తీసివేసేయ్యా. మరి ఎప్పుడో ఆ ఏదో తోటలో ఒక కరప్షన్కి పడిపోయాం. ఏంటంటే తెలియకుండా వచ్చిన ఆలోచన, సర్పం ద్వారా ఒక కుయుక్తి అనేది మనం చదువుకుంటూ ఉంటాం. ఆ కుయుక్తి అనేది ఎంత చక్కగా మన ఆ లోపల ఆలోచనను తినేటట్టుగా చేసి వేసింది. అంటే మొట్టమొదట మంచి చెడు ఆ ఫలము తినక ముందే ఈవు అంటే అవ్వ ఒక ఆలోచన తినివేసింది. ఏంటండి అది చెప్పండి? ఈ కుయుక్తి ద్వారా వచ్చిన ఆలోచన ఏంటంటే మరి దేవుని పరిపూర్ణతను, ఆయన ఐశ్వర్యమును, ఆయన యొక్క సమర్పణను, ఆయన అధికారాన్ని, సమస్తాన్ని కూడా నేను పొందుకుంటామేమో అన్న ఆలోచన. అదేంటంటే దేవుడు మనకి ఆయన ఇస్తే అది మనకు వస్తే అది మనకు అది ఆయన ఆశీర్వాదంగా అనుకుంటాం. కానీ మనము తీసుకోవాలి అని అనుకునేది పేరాశ అవుతుంది. కాబట్టి అది అధికార దుర్వినియోగం అయ్యింది. అప్పటి నుంచి లంచగొండితనం అంటే ఏంటంటే ఒక స్వార్థపూరితమైన ఆలోచనలో మరి లంచము అని అంటే ఏంటంటే మనం దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిలో కూడా ఆ స్వార్థాన్ని ఉపయోగించుకోవటం, ఆ స్వలాభాపేక్షను ఉపయోగించుకోవడం. ఇది నాకు ఉంటేనే, నాకు ఇస్తేనే నేను మీకు ఇస్తాను, నాకు అంటే ఈ మంచి చెడు అనే దాంట్లోకి ఏమొచ్చేసిందంటే ఏదన్నా మనం మంచి చేయాలంటే అవతల వారికి లంచం లేకుండా చేయమన్నమాట. ఏంటంటే నువ్వు నాకేమిస్తావు దాంట్లో నేను దాన్ని నేను నీకు ఇస్తే అన్న దాంట్లోకి వెళ్ళిపోయాం. అవునా? అట్లాగనే మరి కోట్ల ధనము మరి యోవేలు గ్రంథంలో దేవా శత్రువులు దోచుకున్నదంతా కూడా, అంటే శత్రువులు అంటే మనకు మరల కూడా ఎఫెసీయుల గ్రంథంలో రాసి ఉంటుంది. ఏంటంటే మనము మనుషులతోటి అంటే శరీర సంబంధులతోటి మనం పోరాడటం లేదు, కానీ మరి శత్రువులను పడద్రోయగలిగిన ఆ దుర్గములను పడద్రోయగలిగిన శక్తి కలిగిన దేవుని మరి ఆయన ప్రేమను మనం ఆయుధంగా, విశ్వాసం అంటే ఏంటంటే ఆ ప్రేమను ఆయుధంగా తీసుకుంటున్నాం. కాబట్టి మరి మేము వారి ఎడల మాకు ఎటువంటి ఆరోపణ లేదు. ఎందుకంటే వారి యందు కూడా తెలియకుండానే ఈ కుయుక్తి అనేది తెలియకుండానే లోపలికి వెళ్ళి నాకైతే బాగుంటుంది కదా, నేనైతే ఉంచుకుంటే సరిపోతుంది కదా, ఈ ఈ
లక్ష, దానికి మించి కోటి, దానికి తర్వాత కోట్లు, దానికి తర్వాత మిలియన్లు. అవి ఇంకా అసలు దానిలో ఆకలి తీరదనమాట. అంటే ఏంటంటే ఆ స్వలాభం అనే దాంట్లో, ఆ స్వలాభేపేక్ష అనే దాంట్లో ఆకలి తీరదనమాట. ఏంటంటే తృప్తి అనేది ఉండదు. అది దేవుని రాజ్యం కోసం దాని నుంచి పక్కకి తొలగివేసిన ఆలోచన. కాబట్టి అది ఎప్పుడు కూడా ఆకలిగొనే ఉంటది, ఆకలిగొనే ఉంటది, ఆకలిగొనే ఉంటది. ఆ దానికి ఈ కుయుక్తి చేరి ఎంతో వెనక వేసుకుందాం, 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 మన కోసం మూల వేసుకుందాం అన్న దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మరి దేవుణ్ణి మనము యోబుకు గనక మరి ఆయన ఏడంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టు. అంటే దేవా, ఈ లోకంలో మరి ప్రజలదనమయ్యా, అంటే నువ్విచ్చింది అది ప్రజలకయ్యా, దాన్ని మరల కూడా మాకు ఇప్పించయ్యా అని చెప్పేసి మనం అడగాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా నాకు రిస్టోర్ చేయి, నాకు రిస్టోర్ చేయి, నాకు అనకుండా ఈ లోకంలో నువ్వు ఎవరికైతే నీ బిడ్డల కోసము పరిపాలన అంటే ఏంటంటే వారిని వారి యొక్క ప్రతి అవసరానికి సరిపడనగునట్లు నువ్వు అధికారంకి ఇచ్చినప్పుడు అది దోచుకోబడిందయ్యా. శత్రువు ద్వారా దోచుకోబడింది, ఆలోచన ద్వారా. మరల కూడా మరి నీ బిడ్డలందరికీ కూడా తీసుకున్నదంతా కూడా మరల ఇచ్చేద్దామన్న ఆలోచన పుట్టించయ్యా. మా మా సహోదరులకు, మా సహోదరీలకు, మరి మా తండ్రులకు, మా తల్లులకు, ఎవరైతే ఏమండి మరి ఆ జైల్లో ఉన్న వారందరికీ కూడా ఇప్పుడు పశ్చాత్తాపం వస్తే యేసుక్రీస్తు ప్రభువుకి అటు ఇటు ఇద్దరు ఖైదీలను నేరస్తులను వేలాడదీసినట్టు చూస్తే ఒకరికి పశ్చాత్తాపం వచ్చింది కదండి. వచ్చేసి అయ్యా నేను పాపినయ్యా అని చెప్పేసి మరి నేను ఒప్పుకుంటున్నాను, నేను పాపినని అనగానే మరి నువ్వు కూడా నాతో పాటు పరలోకానికి వస్తావు అని అన్నారు కదండి. అట్లాగనే మన దేవుడు ఏమన్నా చెయ్యగలిగింది ఏదన్నా అంటే ఆయన చెయ్యలేనిది ఏదన్నా ఉందా? ఆయన చెయ్యగలిగిందంటే సమస్తం ఆయన వల్లనే సాధ్యం అనేది మనకు తెలుసు. కాబట్టి ఈ చిన్న చిన్నవి, ఈ నాకు స్వస్థత ఇయ్యి, నాకు ఇది ఇవ్వు, నాకు అది అలా కాకుండా లోకానికి అయ్యా, లోకం నీ రాజ్యం అనేది రాకుండా అంటే ఏంటంటే ఎక్కడైతే శత్రువు చొరబడి మమ్మల్ని అందరినీ కూడా లోపరుచుకున్నాడో ఆలోచనను బట్టి మేము పశ్చాత్తాపం చెందుతున్నాం నాయన. అయ్యా, ఇది మనుషులందరిలో కూడా వ్యాపించింది నాయన ప్రభు. ఆలోచనను మరల కూడా శత్రువు నుంచి లాక్కొని మా అందరికి కూడా పరలోకపు స్వాస్థ్యమైన ఒకరిని ఒకరము నాయన పరిపూర్ణ ప్రేమతోటి ప్రేమించుకొనుచు అప్పిచ్చే అంటే ఇచ్చి మరల ఎదురు కూడా చూడకుండా ఉన్నట్లుగా మేము మాకున్నది సంపూర్ణంగా అందరం కూడా పంచుకునేటట్టుగా మాకు ఆ పశ్చాత్తాపం ఎవడైతే మమ్మల్ని దోచుకున్నాడో మా దగ్గర నుంచి ఆ ఆలోచనతోటి ఈ లోకంలో నువ్విచ్చిన ధనము ఐశ్వర్యం అనే దాన్ని దోచుకున్నాడు, అవన్నీ మరలై ఇప్పించయ్యా, ఏడింతలుగా ఇప్పించయ్యా. మరి సామెతల గ్రంథము 6లో కూడా చూడండి, వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలను అనుంది. కాబట్టి మనం కూడా మరి దొంగ దొరికినప్పుడు మనము అది ఏంటంటే లోపల పెట్టి వాడిని శిక్షించటం కంటే కూడా ముందు మాకు పోయింది ఇప్పించు అన్నట్టు మనకుంటా ఉంటుంది. అవునా? ఎందుకంటే ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ధనం కూడా ఒక్కొక్కసారి మళ్ళీ వెనక్కి రాదంట. ఎన్నిసార్లు తిరిగి 30-40 సార్లు తిరిగినా కూడా మరలా మాకు పోయింది రాలేదు అని అన్నారు. అట్లా కొంతమంది ఏమో మేము వెళ్తే పోయిందంతా మరలా మాకు వెంటనే దొరికిందన్నారు. అట్లా కాకుండా పోయిందే కాకుండా అయ్యా 7 రెట్టింపు ఇవ్వయ్యా అని చెప్పేసి మనం అడగాలండి. అట్లాగనే మరి మన దగ్గర నుంచి దోచుకున్నది ఒక ధనం అని అంటే ఏంటండి, పరలోకపు మనము ఆ స్వాస్థ్యమై ఉన్నాం. అంటే మనకు ఈ క్రీస్తు ద్వారా ఇచ్చిన మహదైశ్వర్యం అండి. అది ప్రేమ, సంతోషం, సమాధానం, నీతి, పరిశుద్ధత, విశ్వాసము, న్యాయము, మరి క్రమశిక్షణ, ఆర్డర్ అంటే క్రమము, మరి శక్తి, బలము, అన్నీ దేవా దోచుకున్నాడయ్యా, దోచుకున్నాడు. శత్రువు దోచుకున్నాడు. ఎక్కడ ఎవరు ఎప్పుడు మరి మా పూర్వీకుల్లో ఎప్పుడు ఎక్కడ మరి దానికి సంధిచ్చారో తెలియదయ్యా. కానీ మరి మేము నాయన ప్రభువా
దోచుకున్నదంతా కూడా మాకు ఇప్పించయ్యా. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ ధనము అనేది అంటే భౌతికముగా ఈ ధనము మనకు వచ్చినా కూడా చూడండి, చాలామంది ధనమున్నా కూడా లేమిలో ఉంటూ ఉంటారు. ఏంటంటే సంతోషం, ప్రేమ, సమాధానము, నీతి ఇవన్నీ లేకుండా ఈ ధనం ఉంచుకొని ఏం చేస్తాం కదా. కాబట్టి మనము మరి దేవ ఆత్మీయమైన మా నేత్రములు ఎవడైతే తొలగించాడో, దొంగిలించాడో, ఆ హృదయము నాయన ప్రభువా దోచుకున్నాడో మా దగ్గర నుంచి ఆ పరిశుద్ధమైన నీ నీతిని, నీ రూపమును దేవ మరలా మాకు ఇప్పించయ్యా అని చెప్పేసి అడుగుదామండి. అది కూడా పోయిందంతా ఇప్పించయ్యా. అంటే ఏంటంటే తిరిగి ఇప్పించు నాయన ప్రభువా. ఏదైతే వాడు దోచుకున్నా అని మమ్మల్ని నిలబెట్టాడో అలా మాకు అంటే వాడి దగ్గర నుంచి మరల మమ్మల్ని దోచుకున్నదంతా కూడా ఇచ్చినప్పుడు ఎంత సంతృప్తి మేము పొందాలో అంత సంతృప్తిని మాకు ఏడింతలుగా ఇవ్వు నాయన ప్రభువా అని అడుగుదామండి. ఎందుకంటే మరి పశ్చాత్తాపం అనేది క్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇంకా ఏ శిక్షా విధి వలన జరగదు అనేది మనకు తెలుసు. ఎందుకంటే లోకంలో మనము తీర్పు తీర్చొచ్చు, వాళ్ళని ఎన్ని సంవత్సరాలు జైళ్ళల్లో పెట్టొచ్చు, ఇంకేదైనా కానీ పశ్చాత్తాపం రాకుండా ఆ లోపల ఎంతసేపు పెట్టుంటే మనకు వచ్చేదేముందండి. మన సహోదరులు, మన సహోదరులే, మన వాళ్ళే, మన శరీరమే, మన శరీరదారులే. కాబట్టి మరి అలా కాకుండా అయ్యా పశ్చాత్తాపంతో వారిలో నాయన ప్రభా నాకెందుకు అసలు ఈ బుద్ధి పుట్టింది, నేను ఎందుకు ఇలా తీసుకున్నాను, పశ్చాత్తాపం గనక కలిగి క్రీస్తు ద్వారా తీసుకున్నదంతా గనక మరల ఇచ్చేస్తే మన భారతదేశం ఏంటండి, మరి సమస్త లోకము ఈ మొత్తం భూలోకం అంతా కూడా మరల కూడా దోచుకున్నదంతా కూడా శత్రువు దగ్గర నుంచి దేవుడు ఆ పశ్చాత్తాపంతో మరల ఇప్పించినట్లయితే మనం ఆ మరల కూడా లోకాన్ని చక్కగా కట్టుకోవచ్చు. అవును, మరి పేదవారి అందరినీ మరి చక్కగా దోచుకోబడిన వారందరినీ కూడా మరలా కూడా సంపూర్ణంగా ఐశ్వర్యవంతులను చేయొచ్చు. మరి ఒక్కొక్కసారి చూస్తూ ఉన్నప్పుడు ఈ బిడ్డలు సాయి అనుకుంటా అబ్బాయి పేరు, ఎవరో ఒకరిని ఆ అబ్బాయి ఎంచుకొని తనకున్న కోట్ల ధనంతోటి ఎంత చక్కగా చేస్తున్నాడంటే వారు ఎంత పేదరికంగా ఉంటే అక్కడికి వెళ్ళి వారిని ధనవంతులుగా చేస్తాడనమాట ఆ అబ్బాయి. అట్లాగనే దేవుడు కూడా మరి అలా ఎంచుకొని ఆయన తన బిడ్డల దగ్గర నుంచి దోచుకోబడిందంతా కూడా మరలా ఏడింతలు ఇవ్వాలని కోరుకుందాము. అట్లాగనే మరి మోషేను మరి అహరోను వారు నడుస్తూ ఉన్నప్పుడు మనం చదువుతూ ఉంటాము, ఇజ్రాయేలీలందరూ కూడా వారు స్వతహాగా వారి దగ్గర ఉన్నదంతా కూడా తెచ్చి ఆయన యొక్క ఆయన యొక్క మందిరానికి ఇచ్చేశారంట. అంటే స్వతహాగా మేము కూడా పాత్రం అవుతాము, మేము కూడా ఇదిగో అని చెప్పేసి వారు పేనిన వస్త్రాలు కానీ వారు వేసుకున్నవి కానీ అన్నీ కూడా తెచ్చి సమర్పించారంట. అట్లాగనే మరి అపోస్తల కార్యంలో చూసుకుంటే కనుక వారు పిలిచిన పిలుపుకి అక్కడున్న ప్రజలందరూ కూడా అపోస్తలే కాకుండా అక్కడున్న ప్రజలందరూ కూడా ఇదిగోండి అని చెప్పి తీసుకొని వచ్చి ఇచ్చారంటండి. అంటే దేవుని వాక్యము మరి అది పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది, అట్లాగే ప్రేరేపణని కలిగిస్తుంది, అట్లానే ఒక మారు మనస్సుని ఇస్తుంది. దేవుని రాజ్యం కోసము దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఆ పశ్చాత్తాపం దయచేయి నాయన. నీ రాజ్యాన్ని కట్టుకోవటానికి మరల కూడా మా ద్వారానే మరి శత్రువు మమ్మల్ని కూల్చి వాడు నువ్వు కట్టలేవు అని ఏమన్నా అనుకున్నాడేమో కానీ మరల మమ్మల్నే ఆయన ఉపయోగించుకోదండి. ఎవరినైతే వాడు దొంగలుగా నిలబెట్టాడు వారినే మరల కూడా పరిపూర్ణులుగా ముందుకు వచ్చి ఇచ్చే విధంగా చేసి వారి ద్వారానే మరల కూడా
ఆ యొక్క ఆ దోచుకోబడిందంతా కూడా మరల కూడా ఇచ్చేసి మరల కూడా ఆ ప్రజల దగ్గర మన్నన పొందుకునే విధంగా ఏముందండి ఇచ్చేసిన తర్వాత ఇంకేముంది మరల కూడా మనమందరం కూడా వారినే మరల కూడా పొగడొచ్చు. ఎందుకంటే మార్పే కదండి, హృదయంలో మార్పు. ఇప్పుడు మనం తప్పు చేసిన వారి మరల కూడా దేవుడు మన్నించి మనల్ని నిలబెట్టట్లేదా? అట్లాగనే మరి తిరిగి తీసుకున్న దాన్ని మరలా అక్కడ పెట్టేస్తే అయిపోయాయి. ఏముందండి అందులో? అందరము ఒక్కరమే, అందరము దేవుడికి సమానమే. కానీ దేవుడు కనుక ఆ గొప్ప కార్యం చేస్తే కనుక మనం మరల కూడా ఈ లోకాన్ని ఆయన నీతి కలిగిన లోకంగా మరల మార్చుకోవచ్చు. కాబట్టి ఆ బుద్ధినివ్వయ్యా, ఆ మారు బుద్ధినివ్వు నాయన, మారు మనస్సును దయచేయి నాయన, పశ్చాత్తాపాన్ని దయచేయి నాయన ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా, నాయన ఇక్కడ కోట్ల కొలది ధనం ఐశ్వర్యం నాయన ప్రభువా తండ్రి. అయ్యా ఎన్నో చోట్ల దాగిపడిపోయింది అయ్యా, చీకటి అంధకారములలో దాగిపోయింది అయ్యా, అయ్యా అక్రమాలలో దాగిపోయింది అయ్యా, అన్యాయంలో దాగిపోయింది అయ్యా, అనీతిలో దాగిపోయింది అయ్యా, స్వార్థం అనే దాంట్లో దాగిపోయింది తండ్రి ప్రభువా. మా యొక్క స్వలాభాపేక్షలు దాగిపోయింది నాయన ప్రభువా తండ్రి. బిడ్డలందరూ కూడా ఎంతోమంది నాయన ప్రభువా తండ్రి అనారోగ్యంతో ఉన్నారయ్యా, ఆరోగ్యం కోసం చూస్తున్నారయ్యా దేవా. పేదలు నాయన ప్రభా వంచింపబడున్నారు, రైతులు నాయన అయ్యా తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతోమంది నాయన ప్రభా ఒక్క పూట గడవటం కోసం నాయన ప్రభా దేవా చూస్తున్నారయ్యా ఆశతోటి తండ్రి ప్రభా. దాచబడిన ఆ ధనము, ఆ నిధులన్నిటిని కూడా నాయన ప్రభా మరల కూడా మాకు నాయన ప్రభా ఏ శత్రువు అయితే పట్టుకొని వెళ్ళిపోయాడో వాడి దగ్గర నుంచి మాకు నాయన ప్రభా ఏడింతలుగా నాయన ప్రభా తండ్రి మమ్మల్ని నాయన ఆశీర్వదించమని యేసయ్య నాయన ప్రభా. మా దగ్గర ఏ యొక్క ద్వేషాన్ని నాటాడో తండ్రి ప్రభా, దేశాన్ని సమూలంగా నాయన తీసివేయండి తండ్రి ప్రభా. ప్రేమను నాయన ప్రభా పరిపూర్ణంగా దయచేయండి అయ్యా, మహదైశ్వర్యంగా దయచేయండి తండ్రి ప్రభా. ఒకరినొకరు ప్రేమతో తప్ప నాయన ప్రభా ఇక దేనితో కూడా నాయన మేము సరితూల్చుకోకుండా నాయన ప్రభా దానితోటి నాయన ఘనంగా మమ్మల్ని నింపండి, మా లోకాన్ని నింపండి అయ్యా. ప్రభు రాజ్యం రావాలి, నీ రాజ్యం రావాలి, నీ నీతి మమ్మల్ని ఏలాలని కోరుకొనొచ్చు. మారు మనస్సు నాయన ప్రభా తండ్రి దయచేసి ఏ శత్రువు నాయన దోచుకున్నాడు అనుకున్నాము అదంతా కూడా మాకు నాయన పోయిన ఆ కాలములన్నిటిది కూడా నాయన ప్రభా అయ్యా తండ్రి సమృద్ధిగా నీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభు యొక్క మరి రాజ్యమునకు మరి పోయిన ధనమంతా కూడా అంటే మన ఆత్మపరమైన ధనము అలాగే భౌతికపరమైన ధనము కూడా సమకూడితే మనము మరి మంచి దేవుని రాజ్యంలో మనం నివసించవచ్చండి. అది ఇమాజినేషన్ అంటే అది ఊహించుకుందాం. ఎందుకంటే మన దేవుణ్ణి అడిగితే ఆయన ఇవ్వంది ఏమన్నా ఉందా? కాబట్టి ఆయన రాజ్యం గురించి అడుగుతూ ఉంటే, నీతిని గురించి అడుగుతూ ఉంటే ఆయన ముందుగా వచ్చి మనల్ని ఆ కోరికలను ముందుగా ఆయన సమాధానం దయచేస్తారు. కాబట్టి వాటిని అడుగుదామండి అని కోరుకొంచు. మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు. మీరు రచిత.